ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్. మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు. వారితో మాట్లాడదాం. నందకిషోర్ గారు నమస్తే అండి. గారు మనకున్నటువంటి దేవాలయాలు ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కేంద్రాలు అని చెబుతారు. అవి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని మనం ఎలా అందుకోగలుగుతాము, తెలియనటువంటి కోణంలో తెలియచేస్తారా మా అందరికీ? అసలు అక్కడ ఉన్నటువంటి శక్తి ఏంటనేది. ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళంగానే అన్ఐడెంటిఫైడ్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో అన్ఐడెంటిఫైడ్ డిసీజ్ అన్ని క్యూర్ అవుతాయి. అన్ఐడెంటిఫైడ్ డిసీజ్ చాలా ఉన్నాయి, అంటే పేరు లేని వ్యాధులు. వాటికి ఇంకా పేరు కూడా పెట్టలేదు. వీటికి అన్నిటికీ ఆ టెంపుల్ పోగానే వస్తుంది. ఎక్కడ వస్తుంది, ఎక్కడుంది ఆ టెంపుల్ అంటే వైదీశ్వరన్ కోయిల్ అని చెప్పారు. నేను విన్నానండి, అంటే దేవాలయం పేరు విన్నాను, బట్ కానీ అంతు చిక్కని రోగాల్ని కూడా నయం చేస్తుంది అంటే అసలు దాంట్లో ఉన్నది ఏంటంటే ఇంకా వైదీశ్వరాన్ని కానీ పోతుంది. చాలా పెద్ద ఆలయం. నేను చూసిన వాటిల్లో అతి పెద్ద ఆలయం వైదీశ్వర. ఆ ప్రాకారాలు కానీ, దానికి ఉన్న సైన్స్ కానీ కొద్దిసేపు అసలు మాకేం అర్థం కాదు. అక్కడ మాకు ఒక వారం రోజులు అక్కడ స్టే చేసి దాని గురించి థీసిస్ చేయడం మొదలు పెడితే వైదీశ్వరన్ కోయిల్లో రాగానే ఆటోమేటిక్గా ఆజ్ఞా చక్రం, మూలాధార చక్రం ఇవన్నీ యాక్టివేట్ అవుతుంది. అక్కడ అడుగు ఆ ప్రాంగణంలోకి మీరు ఎంటర్ కాగానే ఇవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ కాగానే దీంట్లో ఇంకోటి ఏంటంటే దాంట్లో స్మృతి పదం అని, స్మృతి అని ఒక తీర్థం ఉంది, స్మృతి తీర్థం అని ఉంది. అది కోనేరు, అక్కడ ఉండే కోనేరు. ఆ కోనేరు అక్కడ మీరు ఏదైతే అన్ఐడెంటిఫైడ్ డిసీజ్ వెళ్ళారో అక్కడ నీళ్లు చల్లుకోవడం వల్ల, స్నానం చేయడం వల్ల ఆటోమేటిక్గా మన ఎనర్జీ అనేది మన బాడీలోకి వస్తుంది. ఆ వాటర్కి అంత మెడికల్ వాల్యూ ఉంది. ఆ వాటర్కి ఎలా మెడికల్ వాల్యూ వచ్చింది అంటే ఆ వాటర్ కింద ఉన్న ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, సల్ఫర్ కానీ, జింక్ కానీ, ఫాస్ఫరస్ కానీ, ఇలా ఇంకొక 2-3 ఎర్త్ మెటల్స్ అన్నీ కలిపి అక్కడ ఒక మెడికల్ వాల్యూగా ఒక ఎనర్జీ ఫామ్ అయింది. ఆ ఎనర్జీలో నుంచే మెడికల్ వాల్యూ వాటర్గా తయారైంది. అందుకే అది పైన చల్లుకున్న ఆటోమేటిక్గా మీ ఆజ్ఞాచక్రంతో పాటు నీళ్ళు చల్లంగానే వెంటనే మీకు ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుందని. ఆ తర్వాత జ్ఞానం ఏదైతే, మెమొరీ ఏదైతే ఉందో అది కూడా యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ అంగారకుడు విగ్రహం కూడా ఉంటుందండి ఇక్కడ. సో జనరల్గా ఈ అన్ఐడెంటిఫైడ్ డిసీజ్ అన్నిటికీ కూడా కారణం ఎవరు అంటే మీరు రాష్ట్ర ప్రకారంగా చూస్తే కుజుడు. సో ఈ దోషం వల్లే మనకి ఏదైనా క్రానికల్ డిసీజెస్ కానీ ఏమన్నా వస్తుంటాయి. అతను అంగారకుడి విగ్రహానికి అభిషేకం చేయడం వల్ల, అక్కడ వీళ్ళు వెళ్ళి అక్కడ నిలబడుకోవడం వల్ల, అక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ వాల్యూ వల్ల వీళ్ళు ఆటోమేటిక్గా హీలింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఆయన అభిషేకించిన జలంతో మన అభిషేకం చూస్తే కూడా చాలు ఆటోమేటిక్గా అది హీలింగ్ స్టార్ట్ అయ్యి మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒక వారం నుంచి 11 రోజుల లోపలే మీకు ఏదైతే అన్ఐడెంటిఫైడ్ ఉందో అది ఐడెంటిఫై అయ్యి ఈజీగా డయాగ్నోసిస్ అయ్యి హీల్ అవుతుంది. అండ్ రెండోది దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే నవగ్రహాలు మీకు జనరల్గా ఈ విధంగా ఉంటాయండి. ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా నవగ్రహాల మధ్యలో సూర్యుడు, యువతల పక్క ఈ షేప్లో ఉంటాయి, ఒక బాక్స్ టైప్లో ఉంటాయి. అదే ఇక్కడికి వచ్చేసరికి అన్ని స్ట్రైట్గా ఉంటాయి. ప్రపంచంలోనే ఏకైక దేవాలయం మీకు ఏదైతే నవగ్రహాలు ఉన్నాయో ఇవన్నీ స్ట్రైట్గా ఉంటాయి. సో అది జటాయు, మనం మీరు చూసినట్టయితే రామాయణంలో జటాయు మరణించిన ప్రదేశం అని కూడా అంటారు అది. సో అక్కడున్న మట్టి వాడడం వల్ల కూడా ఆ మట్టి కూడా అక్కడున్న వాళ్ళు లోకల్ వాళ్ళు ఏదన్నా స్కిన్ డిసీజెస్కి వాళ్ళు మట్టి పూసుకుంటారు. ఆ మట్టిని ఒక కవర్లో తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా ఆ మట్టికి కూడా అవి మెడికల్ వాల్యూస్ వచ్చాయి ఆ వైదీశ్వరం లాంటి టెంపుల్స్లో. సో ఈ విధంగా రీసెర్చ్లో కొన్ని క్రానికల్ డిసీజెస్ కూడా హీల్ చేసే పవర్ ఆ టెంపుల్స్కి ఆటోమేటిక్గా మన ఋషులు మనకిచ్చిన ప్రిస్క్రిప్షన్ అది. సో మీకు ఏదైనా వ్యాధి వస్తే వ్యాధి డాక్టర్ కాదు ఇంపార్టెంట్, డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇంపార్టెంట్. మీరు ఆ ప్రిస్క్రిప్షన్ ఫాలో అయితే మీకున్నది ఏదైనా రుగ్మతలు తగ్గుతాయి. సో ఇలా మన ఋషులు మనకిచ్చిన ఇవన్నీ ప్రిస్క్రిప్షన్స్ అండి టెంపుల్స్ అంటే. క్యాన్సర్ హీలింగ్ టెంపుల్స్ కొన్ని వచ్చాయి. ఈ క్యాన్సర్ హీలింగ్ మాకు అసలు షాకింగ్. ఎందుకంటే మనల్ని భయపెట్టేది ఇప్పుడు ఉండేది ప్రతి 10 ఏళ్ళలో మీరు చూసేది క్యాన్సర్. అసలు ఒకప్పుడు ఎప్పుడో ఎవరికో అనుకునే వాళ్ళ, ఇప్పుడు చాలా ప్రతి 10 ఏళ్ళకి చాలా అది ఫీవర్ లాగా అయిపోయింది లాస్ట్కి. సో వీటికి ఒక 7 టెంపుల్స్ ఉన్నాయండి మా దీంట్లో. 7 టెంపుల్ అత్యంత పవర్ఫుల్ అయిన టెంపుల్ వచ్చి
ఎత్తు మన్నార్ మహాదేవ టెంపుల్ అని ఉంది. అది కొట్టయంలో ఉంది. ఈ కొట్టయంలో దీని పరిస్థితి ఏంటంటే ఆ టెంపుల్లో ఉన్న దీపం 450 సంవత్సరాల నుంచి ఎవరు వెలిగించకుండా వెలుగుతుంది. ఎవ్వరు వెలిగించకుండా ఆ దీపం 450 సంవత్సరాల నుంచి వెలుగుతుంది. వాళ్ళు అభిషేకించి ఇచ్చిన ఏదైతే ఉందో ప్రసాదం, అరిటాకులు ఇచ్చిన ప్రసాదం, అది తీసుకొని ఇంటికెళ్ళి వాడిన తర్వాత 29 రోజుల నుంచి ఆ ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యి 53వ రోజు లోపల వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్స్ రివర్స్ చేసుకున్నారు. రివర్స్ అయ్యాయి. అందుకే ఆ టెంపుల్ యొక్క వార్షిక ఆదాయం దాదాపు $2 లక్షల. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాకు అసలు ఆ టెంపుల్ అంత నార్మల్గా ఉంది. వాళ్ళ ప్రసాదం పెట్టిస్తున్నారు, ఎవరికి వాళ్ళకి తగ్గుతున్నాయి. వాళ్ళు ఆ మొక్కులు కూడా ఎలా మొక్కుంటారంటే అక్కడికి వచ్చి వైద్య ఖర్చులకు అయ్యే డబ్బులు వాళ్ళకి బాగైన తర్వాత తీసుకొచ్చి గుడికి ఇచ్చేస్తున్నారు. వచ్చి వాళ్ళు అట్లే వాళ్ళు తగ్గింగానే వాళ్ళు రికవర్ కాగానే ఆ హుండీలో ఆ డబ్బులు వేసేసి వెళ్ళిపోతున్నారు. సో దీంతో క్యాన్సర్ లో కూడా స్టేజెస్ ఉంటాయి కదండి, అలా స్టేజెస్ లో ఉన్న వాళ్ళు కూడా అడ్వాన్స్ స్టేజ్, మీకు దానికన్నా అడ్వాన్స్ సివియారిటీ ఉంది. అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా రివర్స్ చేసుకెళ్ళారు. ఈ విధంగా హెల్త్ ఉండే టెంపుల్స్. సో ఇవి చూడంగానే మాకు మైండ్ బ్లాక్. దెన్ నెక్స్ట్ వచ్చి మనిషికి అవసరమైన వెల్త్కి సంబంధించి ఏదన్నా ఉన్నాయా అని స్టార్ట్ చేసాం. సో వెల్త్కి సంబంధించి చూస్తే ఒక పరిహార కాండలో క్లియర్గా రాస్తుందండి విష్ణు పురాణంలో. వీటిల్లో ఎవరికైతే శుక్రదోషం అంటారు, అంటే ఎంత సంపాదించినా సుఖం లేకపోవడం, భార్యాభర్తల మీద ఇది ఉండడం, ఇలాంటి సుఖం అనే పదం వచ్చింది శుక్రదోషం నుంచి. ఈ శుక్రదోష నివారణ జరగాలి అంటే ప్రతి శుక్రవారం ఒక రంగనాయకుల స్వామి గుడికి వెళ్ళి తులసి తీసుకెళ్ళి ఇస్తే ఆటోమేటిక్గా అదే పరిహారం జరుగుతుంది. సో దీంతో పాటుగా అవును, మీరు ఏదైనా రంగనాయకుల స్వామి తులసి మాల తీసుకెళ్ళి ఆ విష్ణు భగవంతుని మొహము పాదాలు చూసి ఆ తులసి మాల సమర్పించి వస్తే ఒక 6 వారాల్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. 6 శుక్రవారాల్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇది క్లియర్గా రాసి ఉందండి, చాలా క్లియర్గా ఉంది. దీంతో పాటు ఈ ధనుర్మాసంలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కొన్ని లక్షల మంది ఒక యాత్ర చేస్తారండి. ఆ యాత్ర పేరే త్రిరంగ యాత్ర. అంటే 3 రంగాలు ఒకే రోజు చూడగలగడం. ఇది వచ్చి మన మైసూర్ దగ్గర శ్రీరంగపట్టణంలో ఆదిరంగం అని ఉంది, రంగనాయకుల స్వామి గుడి. దాన్ని మనం ఆదిరంగం అంటారు. అక్కడ వేకోజామున మనం యాత్ర స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో శివన సముద్రం అనే విలేజ్లో మధ్యరంగం అని ఉంది. ఈ మధ్యరంగంలో ఉన్న రంగనాయకుల స్వామిని చూసుకొని అక్కడి నుంచి 290 కిలోమీటర్లు, దాదాపు 5.5 గంటల జర్నీ పడుతుందండి. ఆ 290 కిలోమీటర్లో వచ్చి తిరుచి తమిళనాడులో ఉన్న శ్రీరంగాన్ని కానీ చూస్తే 95% ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ సొల్యూషన్ ఉంది. కేవలం దర్శన మాత్రం చేత ధనుర్మాసంలోనే, అది కూడా ధనుర్మాసంలో జరిగింది. ఈ ధనుర్మాసంలో ఈ యాత్ర దాదాపుగా కొన్ని లక్షల మంది చేస్తారండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇది ఒక ఫైనాన్షియల్ రెమెడీ. సెకండ్ మనకందరికీ నానుడి ఏంటంటే కొల్హాపూర్ అమ్మవారు. సో లక్ష్మీ అమ్మవారు. దీని వెనక ఒక సీక్రెట్ ఉందండి. కొల్హాపూర్ ప్రాంతానికి ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో మంతన అని ఒక చెరువు ఉంది. మంతన, ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు అని ఆ స్థల నానుడి. ఆ స్థలంలో మీరు అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకోవాలన్నా, స్నానం చేయాలన్నా అక్కడ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, గ్రామస్తుల పర్మిషన్. ఆ మంతన ప్రాంతం మోస్ట్ లక్ష్మీ వెల్త్ని అట్రాక్ట్ చేసే ప్లేస్ అండి. ఆ మంతనను దర్శించి అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది వెల్త్ని అట్రాక్ట్ చేసే క్వాలిటీస్ ఆ వాటర్కి ఉన్నాయి. అందుకే కొల్హాపూర్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా, ఇది తెలిసిన వాళ్ళు మాత్రం వెళ్తారు. ఎక్కడ నాకు తెలిసి ఏ ప్రచార మాధ్యమాల్లో కూడా లేదండి, కేవలం అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారు. అక్కడ ఏదో నేను అభిషేకం చేయడం వల్ల దీనివల్ల అని. కానీ దానికన్నా దాంతోపాటు సమానంగా పవర్ఫుల్ అయింది ఆ 20-25 కిలోమీటర్ల మంతన. ఆ మంతనాలో వెళ్ళి వాటర్ గాన్ తెచ్చుకొని ఆ హోలీ వాటర్ ఇంట్లో పెట్టుకుంటే చాలు. ఇది ఫైనాన్షియల్ రిలీఫ్. ఇలా వెల్త్కి సంబంధించి
సో ఇవన్నీ మనకు ముందు నుంచే అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ మన నోటీస్‌లో లేవు అంతే. ఎన్ని పరిహారిక క్షేత్రాలు ఇప్పటివరకు మీరు రిసెర్చ్ పూర్తి చేశారు? మేము దాదాపుగా ఇప్పటిదాకా ఒక 10,000 క్షేత్రాలు చేసామండి. ఈ 10,000 క్షేత్రాల్లో మెడికల్ బెనిఫిట్స్, సైంటిఫిక్ బెనిఫిట్స్, ఆ టెంపుల్ ఆ హిస్టరీ, వీటి ఏ చక్రాలు యాక్టివేట్ అవుతాయి, ఏ ఎనర్జీ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి అనేది ఒక థీసిస్ చేసాం.